నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అయిపోయినాయి జెన్జెడ్లు. ఇప్పుడు ఆ జెన్జెడ్ ఇటువైపు తీసుకొస్తుంది, భారతదేశం వైపు. అంటే బయట ప్రపంచానికి అభిజిత్ దీప్కే ఒక అద్భుతం సృష్టించాడు, కాక్రోచ్ పార్టీ పెట్టి, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి. బట్ ఆ అద్భుతం సృష్టించడం వెనక సిఐఏ ఉంది. బలమైన సందేహాలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మే 15వ తేదీన ఒకానొక కేసు విచారణ సందర్భంగా అదాటున చేసిన వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన ఒక పార్టీకి 12 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు అంటే 2 రోజుల్లో దుస్సాధ్యమైన దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఎలా సాధ్యం చేసుకోగలిగింది? నాకైతే స్పష్టంగా సిఏఏ ఉందని అనుమానం. సిఐఏ అనే కంటే డీప్ స్టేట్ అని చెప్పడం కొంచెం పర్ఫెక్ట్ వర్డ్ ఏమో. సిఐఏ ఒకనొక భాగం, డీప్ స్టేట్లో ఒక భాగం. బేసికలీ కాక్రోచ్ జనతా పార్టీ అనగానే చాలా మందికి వెంటనే నవ్వు వస్తుంది. ఇది ఒక సెటైర్ పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా భావిస్తారు. ఏదో ఒక మీమ్కి సంబంధించినటువంటిదో లేకపోతే ఏదో ఒక సోషల్ మీడియా కాంటెంట్ని జనరేట్ చేసేటువంటి వ్యవస్థగానో ఒక చూస్తారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీని అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తున్నానని ప్రకటించిన ఒక 3-4 రోజుల్లోనే మే 16వ తేదీన స్టార్ట్ చేశారు. ఇవాళ మే 21, 5 రోజులు అనుకోండి. 5 డేస్లో 12.1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. నేను నిన్న చూసినప్పుడు, నిన్న సాయంత్రం నేను ఈ వీడియో రికార్డ్ చేయడం నిన్న సాయంత్రం చూసినప్పుడు 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 12 మిలియన్కి వచ్చారు, డబుల్ అయిపోయారు ఆల్మోస్ట్. అంటే 5 రోజుల వ్యవధిలో 12 మిలియన్ల ఫాలోవర్స్ని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రాబట్టగలిగింది అన్నదాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే నిజంగానే ప్రభుత్వము లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద జెన్జీ ఆగ్రహంతో ఉన్నారు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది మహువా మొయిత్రా లాంటి వాళ్ళు, లేకపోతే కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈవెన్ రామచంద్ర గుహ, ప్రశాంత్ భూషణ్, వీళ్ళందరూ కూడా ఆ బొద్దింకలతో చేరడం కోసం డౌట్ వచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఇది ఎట్లా అంటే ఒక మోడస్ ఆపరెండీని మనం అర్థం చేసుకుంటే, నేను యాక్చువల్లీ డీప్ స్టేట్ మీద చాలా విపరీతమైన రీసెర్చ్ చేశానండి. అంటే విపరీతంగానంటే నా దృష్టిలో కొంచెం మంచి రీసెర్చ్ చేశానని, మిగతా వాళ్ళ దృష్టిలో కాకపోవచ్చు. బట్ ఎస్, హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ డీప్ స్టేట్, హౌ డీప్ స్టేట్ ఆపరేట్స్ అనే దానికి సంబంధించి చూస్తే ఇదేదో కాన్స్పిరసీ థియరీలు, ఇదేదో ఎవరికి తెలియని కొన్ని కుట్ర కోణాలని చెప్పేసి ఏదో లబ్ధి పొందేటువంటి వ్యవహారాలు కాదు. డీప్ స్టేట్ రియాలిటీ మనం అర్థం చేసుకోవాల్సింది. దీంట్లో ఆ డీప్ స్టేట్ ఆపరేషన్స్కి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మోడస్ ఆఫ్ ఆపరెండీకి లింక్ ఉంది అని నా అభిప్రాయం. దాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి గారు ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఒక పిల్ వచ్చింది. ఢిల్లీ హైకోర్టులో ఏదో సీనియర్ అడ్వకేట్ నియామకానికి సంబంధించి అవకతవకలు జరిగాయని ఒక పిల్ వచ్చిందనమాట. వస్తే దాని మీద రియాక్ట్ అవుతూ ఒక వ్యాఖ్య చేశారు ఆయన. జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్య ఏంటంటే, సమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ హూ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ప్రొఫెషనల్లీ స్ప్రెడ్ ఎవ్రీవేర్ లైక్ కాక్రోచెస్ with some becoming media persons, RT activists or SM social media commentators who attack everyone. అంటే వీళ్ళు కొంతమంది తయారైపోయి బొద్దింకల్లా చేరి వీళ్ళు అన్ని ఏది పడితే దాన్ని విమర్శించడము, అటాక్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో న్యాయవాదులు కూడా వచ్చారు ఈ మధ్య. అసలు అన్ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు, అసలు డిగ్రీల మీద కూడా వాళ్ళ మీద డౌట్ఫుల్గా ఉందన్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఈ కాక్రోచెస్ అంటారా మీరు అని చెప్పి, అవును మేము కాక్రోచెస్మే అని, మేము బొద్దింకలమే అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించే ఒక ప్రయత్నం చేశాడు. నిజానికి అది ఏం పెద్ద అనుకొని చేసింది కాదని వెంటనే ఇది జరిగిన ఒక 2-3 రోజుల్లోనే నేషనల్ మీడియా మొత్తం అన్ని ఛానళ్ళలో, అన్ని పేపర్లలో, వాటిల్లో ఆర్టికల్స్ వచ్చాయి. వీళ్ళ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు, అభిజిత్ దీప్కే ఇంటర్వ్యూలు చేశారు. అతను వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ డేనే మే 16th రోజే క్లారిఫికేషన్ ఇచ్చారు జస్టిస్ సూర్యకాంత్ గారు. ఆయన చాలా సింపుల్గా చెప్పారు కూడా, నేను మాట్లాడింది అందరినీ ఉద్దేశించి కాదు, కొందరు తయారవుతున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను చెప్పాను. అండ్ దట్టు నేను నిరుద్యోగుల్ని అవమానించారని మాట్లాడుతున్నాడు అబద్ధము. నేను యూత్ని నేను ఎక్కువ నమ్ముతాను. భారతదేశ గ్రోత్ స్టోరీలో యూతే ఎక్కువ కీలకంగా వ్యవహరిస్తారు. సో దాన్ని నా వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దు అని జస్టిస్ సూర్యకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఇక్కడ సమస్య జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యను సుప్రీంకోర్టు వ్యవహార శైలిలో కాదు. ఇదేంటంటే దీని వెనకాల ఉన్న స్టోరీ నేను చెప్తాను. ఇదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా? అవకాశమే లేదు. నేను 100% చెప్పగలను.
కానీ ఇది ఏం చేయగలుగుతుంది అంటే ఒక ఒపీనియన్ని బిల్డ్ చేయడానికి పనిచేస్తుంది. ఒక ఒపీనియన్ బిల్డ్ చేయడం కోసం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు నాకు సిఏఏ అన్నారు కాబట్టి, సిఏఏ కానివ్వండి, డీప్ స్టేట్కి కానివ్వండి, భారతదేశంలో రెజ్యూమ్ చేంజ్ చేయడం అనేది వాళ్ళకి అవసరం. భారతదేశంలో మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలము వాళ్ళ ఆటలు సాగవు. ఇంతకుముందు ఇది ప్లే గ్రౌండ్లా ఉండేది భారత్. ఇంతకుముందు ప్లే గ్రౌండ్, అటు రష్యాకైనా ఇటు అమెరికాకైనా. కొంతకాలం రష్యా ఆడుకుంటుంది ఇక్కడ, కొంతకాలం అమెరికా ఆడుకుంటుంది. మీరు కావాలంటే రష్యాకి సంబంధించిన KGB మిత్రోకిన్ ఆర్కైవ్స్ అని బుక్ ఉంటుంది, ఆ బుక్ చదివితే మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇందిరాగాంధీ టైంలో జరిగిన తీర్మానాలు కేబినెట్ సమావేశం ముగిసి వాళ్ళు బయటకు వచ్చే లోపల రష్యాలో ఉండేవి. సో రష్యా ఎంతగా మనల్ని భారతదేశాన్ని ప్రభావితం చేసిందో మనకు చాలా స్పష్టంగా తెలుసు. 60s 70s ఓవైపు వీళ్ళు చెప్తారు నాన్ అలైన్ మూమెంట్ అండి, అసలు ఏ పక్కకు వాళ్ళను అని చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులు గతంలో రష్యాకి పూర్తిగా దారాదత్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే ఓకే, తర్వాత కాలంలో మళ్ళీ రష్యా ఉపయోగపడింది కదా అంటే, నార్మల్లీ ఏదో ఒక దేశంతో కలిసినప్పుడే ఆ దేశం పూర్తిగా మనకు సపోర్ట్ చేస్తుంది కదా. సరే అమెరికా, కొంతకాలం అమెరికా ప్లే గ్రౌండ్గా నడిచింది. హెన్రీ కిసెంజర్ టైంలో ఇదే ఇష్టం వచ్చినట్టుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్లు చేయించారు. ఓకే, ఈజెనిక్స్ అని అంటారు, అదో పెద్ద స్టోరీ, మళ్ళీ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేండి. సో ఓవరాల్గా డీప్ స్టేట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు, వాళ్ళని మార్కెట్గా చూస్తారు, లేదంటే వాళ్ళు లేబర్ ఫోర్స్గా చూస్తారు, లేదు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళకి కనబడతాయి. ఈ కన్జ్యూమర్స్, వాళ్ళ వినియోగదారులు మాత్రమే, వాళ్ళ సంస్థకు సంబంధించిన వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ఇది వనరు, ఈ ప్లేస్ని వాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు డీప్ స్టేట్కి ఏంటంటే మోదీ వచ్చిన తర్వాత ఏమైందంటే భారత్ కూడా ఆల్టర్నేట్గా ఎదుగుతోంది. భారత్ ఆ దేశం నుంచో ఈ దేశం నుంచో ఆయుధాలు కొనేది ఇదివరకు. బూట్లు కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కనీసం ఆర్మీకి ఇచ్చే బూట్స్ కూడా. ఇవాళ ఏమైపోయింది, భారతదేశం తనకు తాను నిలబడుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే రిజీమ్ చేంజ్ చేయడానికి ఫస్ట్ ప్లాన్ ఏ, డీప్ స్టేట్ ప్లాన్ ఏ రాహుల్ గాంధీ. సో యాక్చువల్లీ డీప్ స్టేట్కి ఫస్ట్ ప్లాన్ ఏ ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని దించడం కోసం, రెజీమ్ చేంజ్ చేయడం కోసం. అసలు డీప్ స్టేట్ అంటే ఏంటి అని అంటే కనుక, డీప్ స్టేట్ అంటే రకరకాల సంస్థలు, వ్యక్తులు, ఒక రకంగా చెప్పాలంటే ఎలీట్ పర్సనాలిటీస్, ప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళందరి సమూహం అది. ఇందులో ఎకానమీకి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, డిఫెన్స్ అవసరాలు ఉంటాయి, అండ్ 3 లాబీస్ ఉంటాయండి మేజర్గా. 1 ఆయిల్ లాబీ, 2 ఫార్మా లాబీ, 3 డిఫెన్స్ లాబీ. ఈ 3 లాబీలే ప్రపంచాన్ని డిక్టేట్ చేసేది. వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని నడిపించాలని చూస్తుంటారు, ఆ కంట్రోల్ ఉంటుంది అనమాట. బయటకు కనబడే డొనాల్డ్ ట్రంపో, జో బైడెనో, లేకపోతే నెతన్యాహు ఎవరో ఒకరు కాదు, ప్రధానులు బయటకు కనబడతారు, కానీ వెనకాల ఉండే అతీతమైన శక్తులు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, రాత్షైల్డ్ ఫ్యామిలీ, రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ, జేపీ మార్గన్ ఫ్యామిలీ, ఇట్లాంటి ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి, డ్యూపాంటో ఇట్లాంటి. సో వీటి అవసరాలను కాపాడడం కోసం కొంతమందిని ముందు పెడతారు. ఆ ముందు పెట్టిన వాటిల్లో జార్జ్ సోరోస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఒమిడిఆర్ ఫౌండేషన్, ఇట్లాంటి కొన్ని ఫౌండేషన్స్ వస్తాయి, ఎన్జిఓస్కి అనుగుణంగా కొన్ని లీగల్ ఎంటిటీస్ పుడతాయి. కొన్ని లీగల్ ఎంటిటీస్కి అనుగుణంగా మీడియా ఆర్గనైజేషన్స్లో ఫండ్ చేస్తారు. దీనికి అనుసంధానించబడి కొన్ని బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో మేజర్ టెక్నాలజీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ నడుస్తాయి. సో మొత్తంగా ఒక స్పైడర్ వెబ్ లాంటిది డీప్ స్టేట్ అంటే. మనం జస్ట్ ఒక మనిషి అని చెప్పడానికి లేదు. ఆ డీప్ స్టేట్కి ఈరోజు భారతదేశంలో ఈ నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నేషనలిస్ట్ గవర్నమెంట్ని జరపాలి అంటే ఎవరు అని అంటే ప్లాన్ ఏ రాహుల్ గాంధీ. ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో, రాహుల్ గాంధీయో కాంగ్రెస్ పార్టీ, ఆపోజిషన్ ఒక పార్టీ కావాలి, ఆ పార్టీ ఈ పార్టీని దింపి అధికారంలోకి రావాలి. సో వాళ్ళు మన అవసరాలను నిర్వర్తిస్తారు, మనకు ఏమేం కావాలో అవి చేసి పెడతారు. ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. రాహుల్ గాంధీ అసలు ఎక్కడా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, మోదీ పట్ల వ్యతిరేకతను బిల్డ్ చేయలేకపోతున్నాడు. సో అక్కడ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్లాన్ బి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఇట్లాంటి వాళ్ళు అనమాట. సో సెకండ్ లేయర్ పొలిటికల్ లీడర్షిప్. అరవింద్ కేజ్రీవాల్ ప్రయోగం కొంత సక్సెస్ అయింది. ఎక్కడ అన్నా హజారే మూవ్మెంట్ తర్వాత వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ రైజు ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకు కొంచెం ఎలీట్ సర్కిల్స్లో ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని అక్కడ ఇన్వెస్ట్మెంట్లు మొదలుపెట్టారు, డబ్బులు, ఫండ్స్ వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్కి విపరీతమైన ఫండ్స్ వచ్చాయి. దాని మీద చాలా ఆధారాలు అవన్నీ కూడా వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు మన ఎవరైతే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన రాఘవ్ చద్దా డీటెయిల్స్ వస్తాయి, కొన్ని రోజుల్లో మనం చూస్తాం. పంజాబ్లో ఆ ప్రయత్నం చేశారు. అండ్ పంజాబ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పంజాబు ఇటు ఢిల్లీని బేస్ చేసుకొని ఆ మధ్యలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని ఒకటి బిల్డ్ చేశారు. ఒక ఫార్మర్స్ ప్రొటెస్ట్కి వెనకాల ఉన్నదంతా ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టే. ఓకే, సో ఇట్లా ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసేది. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పొలిటికల్గా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ ప్లాన్ సి కావాలి. ప్లాన్ సి ఏంటి అని అంటే,
ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్ 4 ఎగ్జాంపుల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, శ్రీలంక, ఈవెన్ బంగ్లాదేశ్, ఈవెన్ మీరు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కూడా తీసుకోవచ్చు. ఏంటి ఇందులో అంటే ఈ 4 దేశాలు చూస్తే ఇవి కాక చాలా జరిగాయి. ఒక 2 సంవత్సరాల్లో జరిగిన దేశాల్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, జెన్జీ ప్రొటెస్ట్లు జరిగిన దేశాలు చెప్తాను నేను. ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పైన్స్, మొరాకో, టాంజానియా, పెరు, పరాగ్వే, కెన్యా, ఇన్ని దేశాల్లో జరిగాయి జెన్జీ ప్రొటెస్ట్లు. అక్కడ రెజీమ్ చేంజ్ చేశారు. ఇప్పుడు మన ఇరుగు పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇవన్నిట్లో మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే ఫస్ట్ మేజర్గా దీంట్లో మళ్ళీ కౌంటర్ ఆపరేషన్స్. ఇది అమెరికా బ్లాక్ ఒకవైపు ఉంటుంది, చైనా బ్లాక్ ఒకవైపు ఉంటుంది. చైనా స్టైల్ ఏంటి అని అంటే ఏ దేశానైనా సరే చైనా తన కంట్రోల్లోకి తీసుకోవాలంటే, హస్తగతం చేసుకోవాలనంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నాయకుల్ని కొనేస్తారు. ఆ మేజర్ ప్రధానమంత్రులు, ఆ నాయకులు, ఆ ఫ్యామిలీని కొనేస్తారు. దాంతో వీళ్ళు సరెండర్ అయిపోతారు. ఈవెన్ వాళ్ళ లూప్ హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఈవెన్ మేము జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ల్యాప్టాప్ ఇష్యూ కూడా వచ్చింది. చైనా కంట్రోల్, ల్యాప్టాప్ చైనా కంట్రోల్లో ఉంది, ఆయనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చైనా షీ జిన్పింగ్ అని చెప్పేసి మనం అప్పట్లో మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఈ 4 దేశాల్లో చూస్తే నేపాల్ ఎలా ఉండేది? కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఉండేది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని పూర్తిగా చైనా కంట్రోల్ చేసింది. 2 శ్రీలంకకు వస్తే ఎవరు? రాజపక్స కుటుంబం ఉండేది. రాజపక్స పూర్తిగా చైనా కంట్రోల్లో ఉన్నాడు, హ్యామెంటుటా పోర్ట్ని ఇచ్చేసాడు. ఓకే, వాళ్ళకి చైనాకి ఇచ్చేసాడు. సో ఇప్పుడు పాకిస్తాన్, ఇమ్రాన్ ఖాన్ అమెరికాకి యహూదీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అంతకుముందంతా పాకిస్తాన్కి డిఫెన్స్ సహాయం కానివ్వండి, పాకిస్తాన్కి సంబంధించిన అందరు నాయకులందరికీ కూడా అమెరికా ఫండ్ చేసేది. అక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఈవెన్ అక్కడ ఆర్మీ కూస్ జరిగిన పొలిటికల్ పార్టీలైనా, నవాజ్ షరీఫ్ కుటుంబమైనా, షహబాజ్ షరీఫ్ కుటుంబమైనా, లేకపోతే ఎవరైనా, సో ఈవెన్ బెనజీర్ భుట్టో కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరికీ అమెరికా ఫండ్ చేసేది. వాటికి భిన్నంగా ఇమ్రాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి వచ్చి పూర్తిగా అమెరికా వ్యతిరేక ధోరణిని కలిగి ఉన్నాడు. అక్కడ ముల్లాలు వీళ్ళందరూ కూడా అమెరికా వ్యతిరేక ధోరణినే వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో ఇమ్రాన్ ఖాన్కి ప్రజామోదం ఎక్కువగా వచ్చింది. సో ఆయన దింపేయాలంటే ఆయన చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు పూర్తిగా. సిపిఈసి కారిడార్ ఇవన్నీ రావడం. సో అమెరికాలో ఆయన దింపడానికి ప్రయత్నం చేశారు, అది దింపేశారు కూడా. ఇందులో ఫస్ట్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయడం. ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి ఆ అన్రెస్ట్ నుంచి ఏదో ఒక అన్రెస్ట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ అన్రెస్ట్ క్రియేట్ అయిన తర్వాత నేపాల్, బంగ్లాదేశ్ స్టోరీస్ మనం చూసి, బంగ్లాదేశ్ షేక్ హసీనా స్టోరీ చూసినా కూడా జనాలు రోడ్ల మీదకి వస్తారు. ఫస్ట్ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలవుతుంది, ఆ తర్వాత రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద సీరియస్ ఉద్యమాన్ని బిల్డ్ చేసే టైంలో ఆర్మీ ఇంటర్వ్యూన్ అవుతుంది. ఆర్మీ వచ్చేసి ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ నాయకుడిని మీరు దేశం ఎదురు వెళ్ళిపోండి, లేకపోతే రిజైన్ చేయండి అని చెప్తారు. ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది. సో వెంటనే ట్రాన్సిషన్ జరుగుతుంది, పవర్ ట్రాన్సిషన్ జరిగిపోతుంది. వీళ్ళందరూ పక్కకి జరిగిపోతారు. ఓకే, ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ చూస్తే షేక్ హసీనా గవర్నమెంట్ అదేగా జరిగింది. షేక్ హసీనా ఉన్నప్పుడు ఒక పెద్ద అన్రెస్ట్ క్రియేట్ అయింది. ఎందుకు అన్రెస్ట్? నిజానికి షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఏం చేశారంటే ఒక ఆటోక్రసీ అని, డిక్టేటర్షిప్ అని, ఏదో ఒక చాలా కారణాలు ఉంటాయి. నేను దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఏదో కొన్ని ట్రిగ్గరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. దాన్ని బేస్ చేసుకొని ఒక ఉద్యమం బిల్డ్ అయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చేసి ఫస్ట్ క్యాప్చర్ చేసేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, రాజపక్స కుటుంబానికి సంబంధించిన రాజపక్స నివాసాన్ని మొత్తానికే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ నిరసనకారులు అందరూ వెళ్ళి ఆ ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోవడము, ప్రైమ్ మినిస్టర్ ప్యాలెస్లోకి వెళ్ళిపోవడము, అవన్నీ మనకు తెలుసు. సేమ్ థింగ్ బంగ్లాదేశ్లో జరిగింది, సేమ్ థింగ్ నేపాల్లో జరిగింది. నేపాల్లో అయితే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళని రోడ్డు మీద తన్నిన సందర్భాలు, కొట్టిన సందర్భాలు, విపరీతంగా కొట్టి ఒక లించ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ని ఆర్మీ వచ్చేసింది, అసీం మునీర్ కంట్రోల్ తీసేసుకున్నాడు, తీసుకెళ్ళి అవన్నీ జైల్లో పడేశాడు. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు చూస్తే ఆయన అమెరికా కాన్స్పిరసీ అని పదే చెప్తూ వచ్చాడు ఇమ్రాన్ ఖాన్. మొన్న కూడా ఒకటి వీడియో వచ్చింది, దాని మీద కూడా మీరు వీడియో చేస్తుంటారు. సో అంటే ఇదంతా ఒక సేమ్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇక్కడ ఏం చేస్తారు, అమెరికా ఏం చేస్తారంటే అమెరికా ఆ పర్టికులర్ ఏరియాలో బాలెన్ షా వచ్చాడు నేపాల్లో, బాలెన్ షా యూఎస్ ఇంట్రెస్ట్లను చూసుకుంటాడు. మొహమ్మద్ యూనస్ వచ్చాడు, యూఎస్ ఇంట్రెస్ట్లను చూసుకుంటాడు. ఇవాళ తారిక్ రెహమాన్ వచ్చినా కూడా, తారిక్ రెహమాన్ లండన్లో బతికిన వ్యక్తి, వెస్టర్న్ గడ్డ మీదనే ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆయన పూర్తిగా గ్రూమ్ చేసి ఉంటారు, పంపించారు, అయిపోయింది. అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈవెన్ పాకిస్తాన్ విషయానికి వస్తే షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ బూట్ లీక్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్కి. తెలుసు కదా మనకి. అక్కడ ఏ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా కానీ వీళ్ళు ఇలా దాసోహం, కనిపిస్తుంది అక్కడ నిల్చున్న వ్యక్తి, వాళ్ళు నిల్చున్న వ్యక్తి కనిపించదు, పైకి చూడరు, కిందకే వాళ్ళ తల అంతా.
సో అది జరుగుతోంది. ఇది భారతదేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రయత్నాలు అనేకం జరుగుతూ వచ్చాయి. నిజానికి ఇక్కడ సిఏఏ వ్యతిరేక ఆందోళనలు కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫార్మర్స్ పేరిట జరిగినటువంటి ప్రొటెస్టులు కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఇలా చాలా అనేక అంశాల్లో వాళ్ళు నిరసనలు తెలిపే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడా వర్కౌట్ కాలే. ఇప్పుడు ఒక కొత్త కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరిట ఒక దాన్ని ఏదో క్రియేట్ చేసి ఒక అన్రెస్ట్ క్రియేట్ కావడం, అంటే పొలిటికల్ లీడర్షిప్ బయటకు కనబడితే వాళ్ళకు విశ్వసనీయత లేదు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తే జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిలో లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. సో ఇవాళ ఎవరు దాన్ని లీడ్ చేయాలి? ఎవ్వరూ అక్కర్లేదు. ఒక మూమెంట్, ప్రభుత్వ వ్యతిరేక మూమెంట్ని క్రియేట్ చేస్తే దాని నుంచి పొలిటికల్ పార్టీలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వీళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు షహబాజ్ షరీఫే వచ్చాడు ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకంగా పోతే, తారిక్ రెహమానే వచ్చాడు షేక్ హసీనాని దింపేస్తే. సో ఇట్లా ఆయా ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో రెజీమ్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది ఏంటంటే, ఇది కేవలం డైరెక్ట్గా నేరుగా పొలిటికల్గా ఏదో బీజేపీని ఎదుర్కొని నిలబడి ఎలక్షన్స్లో గెలిచే పార్టీగా నేనైతే చూడట్లేదు. సో అఫ్కోర్స్ ఈ అభిజిత్ దిప్కే అనే వ్యక్తి ఒక 4-5 అంశాలు అందులో మేనిఫెస్టో అని పెట్టాడు. ఆయన వెబ్సైట్ కూడా పెట్టాడు. 50% మహిళలకు రిజర్వేషన్లు, 50% రిజర్వేషన్లు అంటాడు. అసలు మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఎవరు రాజ్యసభకి వెళ్ళకూడదట. అవును, పంపరట. అవును, అవన్నీ అంటే వాటితోటి మొత్తం ఎలక్షన్స్ అయిపోతాయని చెప్పడానికి ఏం లేదు. అయితే ఇది ఒక మూమెంట్ని బిల్డ్ చేయడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. మీరు ఇందాక అన్నారు కదా, అన్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం. అసలు ఎవరి అభిజిత్ దీప్కే, అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అంటే, ఈ నేపథ్యం ఒకసారి గమనిస్తే అభిజిత్ దీప్కే అనే వ్యక్తి పూణేలో జర్నలిజం చదువుకున్నాడు. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన యూఎస్కి వెళ్ళాడు. యూఎస్లో బాస్టన్లో ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాడు. పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ జర్నలిస్ట్, రైట్. ఈ మధ్యలో ఏం చేశాడు, 2020 నుంచి 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. ఢిల్లీ ఎలక్షన్స్లో విజయం సాధించడంలో ఈయన కూడా ఒక పాత్ర పోషించాడు అని చెప్పేసి తెలుస్తున్న విషయం. సో ఈయన లెక్క ఏంటి అని అంటే, మీరు చూస్తే జర్నలిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఎట్ ద సేమ్ టైం స్ట్రాటజిస్ట్, ఎట్ ద సేమ్ టైం బాస్టన్ యూనివర్సిటీలో పిఆర్ మీద మాస్టర్స్ చేస్తున్నాడు, పబ్లిక్ రిలేషన్స్ మీద. సో పిఆర్, బ్రాండింగ్, ఇవన్నీ మనకు కొంచెం వెనక్కి వెళ్తే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ డీప్ స్టేట్ అజెండాలో ఎలా పనిచేస్తాయో చెప్తాను. నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్కి వెనకాల అంటే దాన్ని ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియాలో స్ట్రాటజీస్ బిల్డ్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, పోయిటిక్ జస్టిస్ దాని పేరు. చూడ్డానికి ఎంత బాగుంటుందంటే, చూడ్డానికి ఎంత బాగుంది పేరు అనిపిస్తుంది, పోయిటిక్ జస్టిస్. ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎవరు నడిపాడంటే మో థలీవాల్ అతని పేరు. కెనడాలో ఉంటాడు, ఖలిస్తానీ వేర్పాటువాది మో థలీవాల్. అతను జగ్మీత్ సింగ్ అనే ఒక పార్టీ ఉంది అక్కడ కెనడాలో, ఒక పార్టీ ఉంది, జస్టిన్ ట్రూడోకి సపోర్ట్ చేసినటువంటి పార్టీ, ఖలిస్తానీలకు సంబంధించిన రిప్రజెంట్ చేసినటువంటి పార్టీ. జగ్మీత్ సింగ్ అని ఉంటాడు, ఎన్డీపీ సంథింగ్ పేరు. ఆ జగ్మీత్ సింగ్ని రేజ్ అవ్వడానికి, జగ్మీత్ సింగ్ అనేవాడు ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా అక్కడ ఎమర్జ్ అవ్వడానికి, అతని పిఆర్ యాక్టివిటీ మొత్తం చూసినటువంటి ఫర్మ్ ఈ పర్టికులర్ స్కై రాకెట్ అని దాని పేరు కూడా ఉంది. స్కై రాకెట్ దాని పేరు కూడా వేరే ఉంది. సో ఆ పర్టికులర్ వ్యక్తి ఈ మో థలీవాల్ నడిపేటువంటి ఆర్గనైజేషన్ ద్వారానే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళింది. సో ఆస్క్ ఇండియా వై అనేప్పట్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో. మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మనకు పెద్దగా దాని పరిచయం లేదు, కానీ ఆస్క్ ఇండియా వై అనేది ఇంటర్నేషనల్లీ దాన్ని బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి, ఈ ఖలిస్తానీలు లేకపోతే ముఖ్యంగా ఈ ఫార్మర్స్ పేరిట పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఆ బెల్ట్లో, ఉత్తరప్రదేశ్ ఆ బెల్ట్లో దీన్ని ఎక్కువ పాపులర్ చేశారు. ఆ పాపులరైజేషన్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తారు. ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి ఇక్కడ దాన్ని ఏమంటారు, ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేస్తూ అక్కడ ఒక ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేయడంలో వీళ్ళు బాగా పనిచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మేమ్స్ క్రియేట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడేటువంటి గ్రాఫిక్స్ ఇప్పుడు కాలంలో చూస్తే ఇవన్నీ క్రియేట్ చేస్తారు. అంటే క్యాచీ టైటిల్స్ ఉంటాయి, క్యాచీ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఇట్లా ఒక సోషల్ మీడియా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తారు. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ నేను చెప్తాను, ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఏం చేస్తారు, ట్రిగ్గర్ ఈవెంట్, ఏదో ఒక ట్రిగ్గరింగ్ ఈవెంట్ కావాలి. ఆ ఈవెంట్ ఎట్లాంటిది, ధరల పెరుగుదల కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే నెపోటిజం, వారసత్వ రాజకీయాల గురించి కావచ్చు. ఇప్పుడు నేపాల్లో పనిచేసింది వారసత్వ రాజకీయం, ఓకే. అండ్ ఇంకోటి డిక్టేటర్షిప్ అనే మాట కావచ్చు, లేదంటే పోలీస్ బ్రుటాలిటీ.
ఎక్కడైనా నిరసనలు తెలుపుతున్నారు అనుకో, అక్కడ పోలీసులు విధ్వంసకాండ సృష్టించిన, లాఠీ చార్జీలు చేసిన, బాష్పవాయు గోళాలు ప్రయోగించిన, ఏదంటే ఫైరింగ్ చేసిన, దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయడం. మీరు జార్జ్ ఫ్లాయిడ్ కేసు మనకు తెలుసు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ ఎట్లా జరిగిందో. జార్జ్ ఫ్లాయిడ్ అనేవాడిని ఎలా చంపేసిన తర్వాత ఆ ఒక్క ఇమేజ్ని మొత్తం అమెరికాలో అంతటా వ్యాపింపజేసి రోడ్ల మీదకి ప్రజలు వచ్చి సో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. బ్లాక్ లైఫ్స్ మ్యాటర్, BLM మూవ్మెంట్ అనేది. సో BLM మూవ్మెంట్ ఒక ఎగ్జాంపుల్. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ ఇష్యూస్ ఏమైనా వస్తే దాన్ని బేస్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ షేక్ హసీనా ప్రభుత్వం చేసింది, స్టూడెంట్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఏవో తీసుకొచ్చింది. అండ్ ఎలక్షన్ మ్యానిపులేషన్ మీద మాట్లాడతారు వీళ్ళు. ఎలక్షన్లో మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పేసి అమెరికాలో కూడా చేసింది అదే కదా, మనకు తెలుసు కదా. సో ఇవన్నీ, సో ఇట్లా ఒక సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ వీటిని బేస్ చేసుకుని ఈ వర్క్ అంతా నడుస్తుంది. ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తారు మరి? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, లీడర్షిప్ ఉండాలి కదా అని అంటే దెర్ విల్ బి నో లీడర్ ఫర్ దిస్ జెన్జీ ప్రొటెస్ట్లకి వీటికి. ఇదొక దీన్ని ఏమంటారంటే జీన్ షార్ప్ అని పొలిటికల్ స్ట్రాటజీస్ ఒకతను ఉన్నాడు అమెరికాకి సంబంధించి. జీన్ షార్ప్ చాలా పుస్తకాలు రాశాడు. తను డీప్ స్టేట్లో భాగము. 198 వేస్లో నాన్ వైలెంట్ ప్రొటెస్ట్, నాన్ వైలెంట్ యాక్టివిటీస్ ద్వారా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ దింపొచ్చు. అహింసను బేస్ చేసుకుని అహింసాయుతమైనటువంటి ఉద్యమాలతోటే 198 విధానాల మీద ఒక పుస్తకం రాశాడు జీన్ షార్ప్. నేను పుస్తకం చదివాను నేను. అది ఎట్లా అంటే ఎలాంటి ప్రొటెస్ట్లు చేయాలి, ఎలా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే దానికి ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి ఉంది. దాన్ని ఎగ్జాక్ట్లీ అనేక దేశాల్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. భారతదేశంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. అందుకే నరేంద్ర మోదీ గారు ఏం చేశాడు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మన జాతీయ పతాకాన్ని తీసేసి అక్కడ వాళ్ళ ఖలిస్తానీ ఫ్లాగ్ ఏదో ఎగరవేసే ప్రయత్నం చేశారు. కత్తులతోటి వాటితోటి ఫైట్ చేశారు. నిజానికి దాని మీద వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, టూల్ కిట్లో రాసుకున్నది ఏంటంటే, వాళ్ళు అక్కడ అటాక్ అక్కడ జరిగినప్పుడు లాఠీ చార్జో ఏదైనా పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నంలో గిరింగో చేస్తే దాన్ని అప్పుడు ఎస్కలేట్ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ ప్రొవోక్ చేస్తారు. దాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగినప్పుడు, పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక సమ్మతి సృష్టి క్రియేట్ చేస్తారు. పెద్ద పెద్ద పాపులర్ ఫిగర్స్ అందరూ కూడా దాని మీద మాట్లాడతారు. అండ్ ఇది ఎస్కలేషన్ ప్రాసెస్ అన్నమాట. మోదీ ఏం చేశారు, అసలు ఏమీ చేయలే, వదిలేశారు. జస్ట్ సోషల్ మీడియా ఉద్యమాన్ని సోషల్ మీడియాతోనే ఆపారు. నరేంద్ర మోదీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే, సోషల్ మీడియా ఉద్యమం వీళ్ళు చేస్తున్నారు కదా, సో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు కదా, అవే విజువల్స్ సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. జనాల్లో వ్యతిరేకత బిల్డ్ అయింది. అసలు రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అసలు ఎలా ఖలిస్తానీ జెండా ఎగరేస్తారు, జాతీయ జెండాను ఎలా తగ్గిస్తారు, వీళ్ళంతా దేశద్రోహులని ప్రజలు భావించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ ఆ టూల్ కిట్ని కూడా ఎక్స్పోజ్ చేశారు, అదంతా జరిగింది. ఇది రెండో పద్ధతి. దీనికి ఎవరైనా ఒక నాయకుడు ఉండాలా అని అంటే, ఇందాక చెప్పాను, ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫెయిల్ అయిపోయినాయి. ప్లాన్ సి ఏంటంటే లీడర్ లెస్ మూమెంట్స్. ఇవి అసలు నాయకుడే లేని మూమెంట్స్ని బిల్డ్ చేయడం అనేది చేస్తారు. నేపాల్లో అది సక్సెస్ అయింది, బంగ్లాదేశ్లో అది సక్సెస్ అయింది. నాయకుడు కనిపించాడు ఫస్ట్, తర్వాత నాయకుడు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. ఏదో ఒక గవర్నమెంట్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు వెస్టర్న్ ఫోర్సెస్కి పప్పెట్గా ఉన్నట్టు వ్యక్తి వచ్చి ఇక్కడ అధికారం ఐడెంటిఫై చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఇక మూడోది ఏంటంటే, ఎలా జరుగుతుంది పోరాటం అంటే, మీమ్ వార్ఫేర్, ఎమోషనల్ నెరేటివ్స్ బిల్డ్ చేయడము, అందులో వైరల్ హ్యాష్ ట్యాగ్స్ని బిల్డ్ చేయడము, లేకపోతే పాప్ కల్చర్ సింబల్స్ కొన్ని తీసుకురావడము. మీరు ఖలిస్తానీ ఉద్యమంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే పంజాబ్ ఆ ఏరియాల్లో పాప్ కల్చర్ విపరీతంగా పెరిగింది. చాలా పాప్ కల్చర్ విపరీతంగా పెరిగింది. మ్యూజిక్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ యాక్టివిటీస్ని బిల్డ్ చేస్తారు. అండ్ స్టాండప్ కామెడీ పేరుతో జరిగేది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేది. ఇదొక పద్ధతి. ఇక నాలుగోది ఏంటంటే, ఇంటర్నేషనల్ నేరేటివ్ యాంప్లిఫికేషన్. ఇందాక నేను చెప్పాను, ఇంటర్నేషనల్లీ ప్రపంచవ్యాప్తంగా నేరేటివ్స్ని యాంప్లిఫై చేసే ఒక విధానం. ఇక్కడ ఏదో జరుగుతుంది, జరిగిన వెంటనే ఎక్కడో యూరోపియన్ పార్లమెంట్లో ఉండేటోడు ఎవడో దాని మీద మాట్లాడతాడు. మాట్లాడగానే ఇక్కడ మొత్తం పత్రికలన్నీ రాస్తాయి. ఎక్కడో ఏ నోబెల్ బహుమతి వచ్చినటువంటి వ్యక్తి దీని మీద రెస్పాండ్ అవుతాడు. వీళ్ళందరూ వాళ్ళ డీప్ స్టేట్లో భాగమే. ఓకే, మీరు రాట్షైల్డ్ కుటుంబంలోనే ఈవెన్ నేను మాట అనవచ్చు లేదు కానీ, అమర్త్య సేన్ ఉన్నాడు నోబెల్ లారెట్. అమర్త్య సేన్ రాట్షైల్డ్ ఫ్యామిలీ మెంబర్. వీళ్ళందరూ ఏంటంటే అట్లాగే బహుమతులు వస్తాయి, ఐకాన్స్ని బిల్డ్ చేస్తారు, ఐకాన్స్ మాట్లాడుతూ ఉంటారు. పులిట్జర్ ప్రైజ్లు వచ్చిన జర్నలిస్టులు మాట్లాడతారు. పులిట్జర్ ప్రైజ్ ఓడిస్తాడు. పులిట్జర్ ఈజ్ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్.
ఓకే, ఈ మోడల్స్ రిహన్నా లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూసారు, వీళ్ళందరూ మళ్ళా గ్రెటా థన్బర్గ్ ఇట్లాంటి వాళ్ళు అంటే ఒక్కసారి పాపులర్ ఫిగర్స్ అందరూ కూడా భారత్ వ్యతిరేకంగా చూసారా, భారత్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయని ఒక ఇంటర్నేషనల్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. దీంతో పాటు ఎస్కలేషన్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు, పోలీస్ కాన్ఫరంటేషను, క్యాజువాలిటీస్, డెత్స్, ఏదైనా చనిపోతే చనిపోయిన దాన్ని బేస్ చేసుకుని ఎలా నడిపించాలి, ఇవన్నీ. ఇక లించింగ్ స్టోరీస్ మొదలవుతాయి. ఒక్కొక్క దగ్గర లించింగ్ స్టోరీస్ మొదలవుతుంటాయి. ఎక్కడో ఒక నాయకుడిని ఎవడో చంపాడట, ఎవడో నాయకుడిని ఎవడో కొట్టాడట. సింపుల్ లాజిక్. నేపాల్లో చూస్తే, నేపాల్లో మంత్రుల్ని వీళ్ళందరినీ కొట్టారు. జెన్జీ ప్రొటెస్ట్లు ఎంత బీభత్సం సృష్టించాయో తెలుసు కదా మనకు. సేమ్ థింగ్ అంటే జెన్జీ అయితే ఏమైనా చేయొచ్చా? మన ఆ ప్రశ్న ఎవరు అడగలే. చాలామంది ఏమనుకున్నారంటే చాలా దారుణమైన ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జెన్జీ పోరాడుతోంది అని మనం మాట్లాడతాం. కానీ అసలు జెన్జీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా? వీళ్ళు మరి పొలిటికల్ ప్రాసెస్ ద్వారా రావాలన్నా వద్దా? అట్లుండదు. రాజ్యాంగం ఉండదు, ఏది ఉండదు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన వాడే రాజ్యాంగాన్ని అసలు పట్టించుకోడు. ఈ దట్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా చేసింది అదే కదా. ఇప్పుడు మనం రాజ్యాంగం అనగానే అసలు బూర్జువా రాజ్యాంగం అన్న వ్యక్తులు ఇవాళ మానవ హక్కుల గురించి మాట్లాడతారు. అసలు హక్కుల గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు? అసలు హక్కులకు నీకేం సంబంధం? నువ్వు రాజ్యాంగమే నువ్వు యాక్సెప్ట్ చేయని అంటున్నావు కదా, ఆయుధం పట్టుకొని తిరుగుతున్నావు కదా. పోనీ ఆయుధం ఏమో ఇక్కడ నువ్వు ఫెయిల్ అయినావు అనుకోండి, అక్కడ చూడండి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది, అణచివేత చేస్తోంది. ఈ అణచివేత ధోరణులు మానుకోవాలి అంటే చూడ్డానికి చాలా సింపుల్గా మంచిగా కనబడతాయి, పదాలన్నీ కూడా చాలా గొప్పగా కనబడతాయి. ప్రోగ్రెసివ్, అభ్యుదయవాదము, ఓ విప్లవము, ఇదంతా యూత్ పోరాటము, జెన్జీ పోరాటము. సో పేర్లు అవి కనబడతాయి, కానీ వెనకాల ఉన్న శక్తులు వేరు. సో ఇక్కడికి వచ్చేప్పటికీ నాకు ఒక సందేహం ఉంది సాయికృష్ణ గారు. 28-29 నాటికి పరిస్థితుల్ని మరింత కాంప్లికేట్ చేసే ఉద్దేశంతో దీన్ని ఒక బీజంగా ఉపయోగించుకుంటోందా డీప్ స్టేట్ అనే అనుమానం. ఏది ఈ కాక్రోచ్, ఈ బొద్దింక పార్టీని ఒక బీజంలాగా, అంటే వాళ్ళేదో రేపటికి రేపు మెరకలు సృష్టిస్తారు, మొత్తం మార్చి పారేస్తారని కాదు, కానీ వాళ్ళు ఒక విత్తనం నాటాడు అభిజిత్ దీప్కే. ఆ విత్తనం అక్కడి నుంచి వచ్చింది, డీప్ స్టేట్ నుంచి ఈ నేల మీద నాటాడు. సో దానికి ఒక 5-6 రోజుల వ్యవధిలో 12 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు అంటే ఎలా సాధ్యం అది? దీనికి సింపుల్ లాజిక్. ఇందులో ఆల్గరిథమిక్ అప్రోచ్ కూడా ఉంటుంది. ఆల్గరిథమిక్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ డీప్ స్టేట్లో భాగమే, డౌట్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ లేకపోతే గూగుల్ లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ డీప్ స్టేట్లో భాగమే. వీళ్ళందరికీ ఫండ్స్ వచ్చేది కూడా డీప్ స్టేట్ నుంచే. మీకు నేను ఆధారాలతో చెప్పమంటే చెప్తా. బ్లాక్ రాక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి. బ్లాక్ రాక్ అనే ఆర్గనైజేషన్ మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ జైన్స్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేసేది అదే. అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది అట్లనే. ఇప్పుడు శాండియాగో అంటారు ఈ బే ఏరియా, మన కాలిఫోర్నియాలో జరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్రాసెస్ అంతా కూడా చిన్న చిన్న సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి వీళ్ళు పూర్తిగా పెద్ద పెద్ద బడా సంస్థలు అయిన తర్వాత వాటిని ఎలా వినియోగించుకోవాలనేది ముందే ప్లాన్ ఉంటుంది. ఇది చిన్న ప్లాన్స్ కావు ఇవి. ఎప్పుడు నేను 200 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ ఇవి. రాట్షైల్డ్ ఫ్యామిలీ, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఎట్లా ఏ దేశాన్ని ఎట్లా కబళించారు అన్నదానికి బోలెడంత రీసెర్చ్ ఉంది. ఓకే, అండ్ గవర్నమెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మీకు కొన్ని ఆర్గనైజేషన్స్ పేర్లు చెప్తాను. బిల్డర్బర్గ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అదేంటంటే ఎవరికి తెలియదు, బయటకు రావు ఇవేవి. వాళ్ళు సీక్రెట్ మీటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ నిజంగా బ్యాంకింగ్ రేట్స్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఓకే, ఓన్లీ వాల్ స్ట్రీట్ లాంటి స్టాక్ మార్కెట్స్ని ప్రభావితం చేయడానికి కొన్ని కంపెనీస్ పనిచేస్తాయి. కొన్ని ఫార్మా ఇండస్ట్రీని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకునే ఒక ప్రయత్నం ఇంకో వైపు జరుగుతుంది. యూజెనిక్స్ అంటారు. యూజెనిక్స్ అంటే నిజానికి ఏంటంటే, ఇది రాట్షైల్డ్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం అనేది పనిగా పెట్టుకొని చేస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండేటోళ్ళందరూ వీళ్ళే. సో ఇది ఒక పెద్ద వెబ్, చిన్నది కాదు. జార్జ్ సోరోస్ అనేవాడు చిన్న వ్యక్తి ఒకడు అంతే. జార్జ్ సోరోసే మొత్తం నడిపించే పరిస్థితి కూడా లేదు. జార్జ్ సోరోస్ ఉంటాడు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, అటు పక్కన ఒమిడియర్ ఫౌండేషన్ పక్కన ఇంకా అనేక ఇట్లా తంపర అంటారు దాన్ని, ఏమంటారు, అట్లాంటి ఆర్గనైజేషన్స్ బోలెడన్ ఉంటాయి. మన భారతదేశంలో వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు? ఈ ప్రశాంత్ భూషణ్, రామచంద్ర గుహ, లేకపోతే ఈవెన్ బుకరీ ప్రైజులు కొట్టేవాళ్ళు, పులిట్జర్ ప్రైజులు అందుకునేవాళ్ళు, నోబెల్ బహుమతుల కోసం ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే సాహితీవేత్తలు, ఓకే, వరల్డ్ బ్యాంక్లో ప్రతినిధులు. సో ఇట్స్ అ బిగ్ థింగ్.
అందులో ఎస్ దీనికి విరుగుడు ఏంటి, మన దగ్గర ఉన్న ఫాల్ట్ లైన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఫాల్ట్ లైన్స్ ఫస్ట్ తెలుసుకుంటే విరుగుడు వస్తుంది. ఫాల్ట్ లైన్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఏం ఎక్స్ప్లాయిట్ చేస్తారు? రిలీజియన్, నెంబర్ 1 రిలీజియన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, 2 కాస్ట్, 3 రీజియన్ ప్రాంతం, 4 లాంగ్వేజ్ భాష, 5 ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ పేదవాడు ధనికుడు ఈ ఇన్ఈక్వాలిటీ. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఏదో ఒకటి సమస్య అయితే ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నారు మీరు? రాహుల్ గాంధీ వీళ్ళని చూడండి, ప్రాసెస్డ్ చాలా పద్ధతిగా చేస్తున్నటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఆయా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి విశ్వసనీయతను తొలగిస్తూ ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడడం అనే ఒక పేరు చెప్తారు కానీ వీళ్ళు చూడండి ఫస్ట్ ఐటీ రిలవెన్స్ కోల్పోయేలాగా చేశారు, సిబిఐ రిలవెన్స్ కోల్పోయేలాగా చేశారు, ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడు తూర్పారబడుతున్నారు, ఇంకోవైపు సుప్రీంకోర్టు మీద కూడా వచ్చారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సుప్రీంకోర్టు ట్రిగర్ చేస్తుంది. సో అంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఏవీ సరిగ్గా పనిచేయట్లేదు, అందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, మోదీకి అనుకూలంగా ఉన్నారు అనేది క్రియేట్ చేసే ప్రయత్నం. నిజానిజాలు ఏంటి? నిన్ననే ఒక దగ్గర చదువుతున్నాను, యుఎస్ డిప్లొమాట్ అనుకుంటా ఎవరో పెట్టారు, అంటే ఈ ఎవరు నార్వేకి సంబంధించిన జర్నలిస్ట్ ఏదో చేసింది వ్యాఖ్య, డెమోక్రటిక్ దేశాలు అవి మిమ్మల్ని ఎట్లా ట్రస్ట్ చేయాలి అని మాట్లాడింది కదా. సింపుల్ లాజిక్, మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చూడండి మీరు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో అసలు బీజేపీ అధికారం కాదు కదా, దగ్గరలో కూడా లేదు. తమిళనాడు కేరళలో అయితే విపరీత నెగటివ్ ఫలితాలు వచ్చాయి కదా. వెస్ట్ బెంగాల్లో 90% ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఎక్కువ మంది ఈ ఎలక్టరల్ ప్రాసెస్లో భాగస్వాములు అవుతున్నారు. అది డెమోక్రసీలో ముఖ్యమైన అంశం. నిజానికి యూరోపియన్ దేశాలు, ఆయన రాసిన నెంబరే, యూరోపియన్ దేశాల్లో 60% పోలింగ్ జరగదంట, 60 to 70% చాలా ఎక్కువ అంట. మన దగ్గర 90% పోలింగ్ జరిగింది. అంటే జనాలు ఎలక్టరల్ ప్రాసెస్లో భాగస్వాములు అవుతున్నారు, ఎవరికన్నా ఓటేయని. అందులో బీజేపీకి ఓటేశారు బెంగాల్లో, ఇది చాలా దారుణము. మరి తమిళనాడులో ఓటేశారు కదా, తమిళనాడులో ముఖ్యమైన 2 పార్టీల్ని కాదని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే ఎంత అద్భుతంగా డెమోక్రసీ వర్క్ చేస్తుంది ఇక్కడ. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కదా, ఈవెన్ ముస్లిం లీగ్కి 22 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా. అంటే మరి మైనారిటీలను పట్టించుకోవట్లేదు అంటే ఏ రాష్ట్రం, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగానే ఉంటుంది, అధికారం లేకపోతే ఉండదు కాదు కదా. సో అంటే నా పాయింట్ ఏంటంటే ఎలక్టరల్ ప్రాసెస్ డెమోక్రసీని నడిపించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఓవైపు సజావుగా సాగుతున్నప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే డెమోక్రసీ డేంజర్లో ఉందని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగ విలువల్ని పాటించట్లేదని ఇవి బయటకు చెప్పేవి. కానీ నిజానికి గతంలో జరిగిన ఏంటి, వీటి మీద చర్చ మొదలైంది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ జెడ్ ఈ బొద్దింకల ఉద్యమం అయితే ఖచ్చితంగా ఏంటంటే ఆ మిగిలిన 3 దేశాలకి లింక్ చేస్తే నాకైతే ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది అనేది ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే పాలకపక్షమైన బీజేపీకి హెచ్చరిక. పాలక భాగస్వామ్య కూటమిలోని బీజేపీకి ప్రధానమైన హెచ్చరిక ఇది. వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిన సందర్భాన్ని ఇది చాలా ఎర్లీగా ఇండికేట్ చేసింది. వాళ్ళు అలర్ట్ అవుతారని కోరుకుందాం. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ అలర్ట్ అవ్వాలి, అవుతారు కూడా. అయితే ఒక సమస్య ఉందండి ఇక్కడ. మనం ఎన్ని మాట్లాడినా కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉన్నప్పుడు డిస్సెంట్ అనేది సహజం. అది ఒక 10 మంది ఉంటే ఖచ్చితంగా ఒక 3 వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అది కామన్. ఎనీ డిసిషన్ యునానిమస్గా అమల్లోకి రావడం అనేది సాధ్యపడదు. డిక్టేటర్షిప్లోనే సాధ్యపడదు, అట్లాంటిది ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యపడుతుంది? సో ప్రజాస్వామ్య దేశంలో ఇది సహజం, నిరసన సహజం. కానీ నిరసన వెనకాల కుట్రల్ని బహిర్గతం చేసే క్రమంలో జాతి ఇంపార్టెంట్. ముఖ్యంగా దేశ సమగ్రత, దేశ భద్రత ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అధికారంలోకి ఉంటుందో నాకు అక్కర్లేదు. నేనైతే అసలు నిజంగా పెద్దగా పట్టించుకోను. నాకు కావాల్సింది మన ప్రయారిటీ నేషనల్ సెక్యూరిటీ అండి. నేషనల్ సెక్యూరిటీ, దేశ సమగ్రతకు విఘాతం కలగకూడదు. ఈ ఫాల్ట్ లైన్స్ని బేస్ చేసుకుని చేసే కుట్రల్ని మనం అర్థం చేసుకోవడం అయితే ఫస్ట్ చేయాల్సిన పని. రైట్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, అంటే ఒక కుట్రని ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా ప్లాంట్ చేస్తారు. మనం పక్క దేశాల నుంచి చూసాం, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ అలాగే నేపాల్. రోడ్ల మీదకి నిరసనకారులు, ఉద్యమకారులు లేకపోతే యూత్, స్టూడెంట్స్ వచ్చేస్తారు, ప్రభుత్వాన్ని కోళ్ళు వేసేస్తారు, ప్రభుత్వ అధినేతలు పారిపోతారు, మంత్రులు తన్నులు తింటారు. అలాంటి కుట్రని యాజ్ ఇట్ ఈస్గా భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం డీప్ స్టేట్లో ఉన్న వివిధ అంగాలు, డిఫరెంట్ డిసిప్లిన్స్కి రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు ఇవాళ రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ టీంలో ఉన్న అభిజిత్ దీప్కే ఇవాళ ఆయన యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నాడు, పిఆర్లో. ఆయన స్ట్రాటజిస్ట్ ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఆయన
ఏర్పాటు చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి 5-6 రోజుల వ్యవధిలో 12 మిలియన్ల మంది ఫాలోయర్స్ వచ్చారు. ఇందాక సాయికృష్ణ గారు అన్నట్టు అల్గరిథమ్స్ ఆ విధంగా సెట్ చేస్తుంది డీప్ స్టేట్. దానికి తగ్గట్టే వస్తారు. ఇక పునరావాసం కోసం ఎదురు చూస్తున్న మహువా మైత్రేయులు, ప్రశాంత్ భూషణ్లు, కీర్తి ఆజాదులు తంపరగా వచ్చేసి జాయిన్ అయ్యి మీకు మద్దతు ఇస్తాం, మాకు కూడా సీట్ ఇవ్వండి, టికెట్. 46,000 మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారట. ఏది పార్టీ ఆల్రెడీ మేనిఫెస్టో కూడా రెడీ అయింది 4 ప్రధానమైన అంశాలతోటి. అంటే వాళ్ళు ఏదో వచ్చేస్తారు, భారతీయ జనతా పార్టీకి పోటీగా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేస్తుంది, మొత్తం రాజ్యాన్ని ఏలేస్తారని కాదు. బట్ కుట్రకి పుట్టుక ఎక్కడ జరుగుతుంది, అది అక్కడి నుంచి సముద్రాలు దాటుకుంటూ మన దేశంలోకి ఎలా ప్రవేశించడానికి ఇలా దాన్ని నెత్తిన పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చిన శక్తులు ఏమిటి, ఆ శక్తుల ఎంత బలంగా తమ మోటివ్ని జనంలోకి పెనట్రేట్ చేయగలుగుతున్నాయి, మన వ్యవస్థలో వేళ్ళూనుకున్న బలహీనతలు ఏంటి, ఈ బలహీనతలను ఆసరాగా చేసుకొని వైరస్ని ఎలా బలంగా ఇంజెక్ట్ చేయాలి, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి పెద్ద పెద్ద వ్యవస్థలు, పెద్ద పెద్ద వ్యక్తులు, సంస్థలు దీని వెనకాల ఉన్నాయి. ఎలర్ట్ అవ్వాల్సిన సమయం ఇది. రాహుల్ గాంధీ రానియండి, లేకపోతే మరొకరు రానియండి, బట్ మన వ్యవస్థలు డీప్ స్టేట్ చేతుల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళే ఒక ఉపద్రవం మనకి కనిపిస్తోంది దీని ద్వారా, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా. ఇదేదో ఒక నిరసననో, ఒక ఉద్యమాన్నో కించపరచటమో, లేకపోతే బీలిటిల్ చేసి చూడటమో, ఇన్ఫీరియర్గా చేసి చూడటమో కాదు. బట్ దాని వెనకాల ఉన్న మోటివ్స్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేయడానికి ఈ రోజే నిద్ర లేవాలి, ఈ రోజు నుంచే పని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయికృష్ణ గారు.